ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజైతే వ్లాగ్ మనం ఉదయం పూజ నుండి స్టార్ట్ చేస్తాము. పూజనైతే ఈ విధంగా ఫినిషింగ్ అయిపోయింది. మన దగ్గర ఉన్నటువంటి పూలతోటి మాల కట్టేసుకొని ఆ మాల అలంకరించుకున్నాను. తర్వాత మనం బయట నుండి కొనుక్కొచ్చుకున్నట్టు చామంతి గులాబీలతో మంచిగా అలంకరించుకొని పూజ చేసుకొని కొబ్బరికాయనైతే కొట్టేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అంటే నార్మల్ దోశ కాదు, ఇది జొన్న దోశ అనమాట. అక్కడ నేను ఏం చూపిస్తానంటే ఒక 2 ఇంచెస్ అయితే పిండి మంచిగా పొంగింది అని. 2 ఇంచెస్ ఉంది, అంతేం పొంగదులే అనుకున్నాను. చూసారా జొన్న దోశ ఎంత మంచిగా పొంగిందో, ఫ్లఫీగా మంచిగా ఇలా స్పాంజ్ లాగా కనిపిస్తుంది. చూసారా, అలా రావడానికి రీజన్ ఏంటంటే మనము మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకొని, ఇక్కడ నేను ఏంటంటే 2 కప్పుల జొన్నలు తీసుకుంటే 1 కప్పు మినపప్పు తీసుకున్నాను, కొంచెం అంటే కొంచెం బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం ఒక 3 కప్పులు జొన్నలు తీసుకున్నాను, 1 కప్పు మీద కొంచెం మినపప్పు తీసుకున్నాను, సగం కప్పు వరకు బియ్యం తీసుకొని మంచిగా కడిగేసుకొని నానబెట్టేసుకొని ఒక 3 గంటల తర్వాతనైతే మిక్సీ పట్టుకున్నాను. అలా అయినా చేసుకోవచ్చు. ఒకవేళ మనకు టైం లేదనుకోండి, నైట్ గుర్తుకొచ్చింది అనుకోండి, కడిగేసుకొని డైరెక్ట్ మిక్సీ పట్టేసుకొని నానబెట్టుకున్న పిండి మంచిగా పులుస్తుంది. చూసారా, ఇలా మనము నాన్ స్టిక్ ప్యాన్ అవసరమే లేదు. ఈ యొక్క ఇనప పెంక పైన కూడా దోశలు మంచిగా వేసుకోవచ్చు. ఇక్కడ మంచిగా ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసేసి మనము ఉల్లిగడ్డతో రుద్దేసామనుకో దోశలు మంచిగా వస్తాయి. కొంచెం రాగి పిండి ఉండే నిన్న నైట్ది, ఫస్ట్ అయితే రాగి పిండితో దోశలు వేసేసి నెక్స్ట్ జొన్న పిండితో అయితే దోశలు వేసాను. చూసారా, క్రిస్పీగా వస్తాయి దోశలు. కావాలంటే జొన్న దోశలు రాగి, లేదు మెత్తగా కావాలంటే మెత్తగా తీసుకోవచ్చు. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది తెలుసా. రెగ్యులర్గా మన ప్లెయిన్ దోశలే కాకుండా ఇలా రాగి దోశలు, జొన్న దోశలు తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత మళ్ళీ దీన్ని మనం ఇలా ఉల్లిగడ్డ పెట్టేసి రుద్దేసేయాలి. కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం పిండిని తీసేసుకొని, ఇదిగోండి కొంచెం పిండి ఉంది కదా, అది అయిపోయాక జొన్న పిండి వేసేసుకుందాం. ఇంకొన్ని పిండి కొంచెం వేసేసి రుద్దేసేయాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి టెక్నిక్ ఏంటంటే పెంక బాగా వేడి కావద్దు. ఒక దోశ టర్న్ చేసామంటే మనం స్టవ్ అయితే తగ్గించుకోవాలి. తర్వాత ఈరోజు అయితే సండే అనమాట. సండే రోజు స్పెషల్ ఏంటంటే నాన్ వెజ్. సండే వచ్చిందంటేనే నాన్ వెజ్ కదా. ఇంకా బిర్యానీ అనమాట, అది మటన్ బిర్యానీ. ఎంత బాగుందో తెలుసా, చాలా సూపర్గా ఉందన్నమాట. దాంట్లోకి కావాల్సిన మసాలా అంతా నీట్గా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈజీగా అయిపోతుంది. ఒక్కరం వంట చేసుకున్నా కానీ నాన్ వెజ్ ఉన్న రోజు ఎన్ని రకాల వంటలైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మటన్ అన్నాను, ఒకసారి చూడండి. మనము దాన్ని నీట్గా కడిగేసుకొని మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. దీనిలో కావాల్సిన మసాలా ఏంటంటే కొత్తిమీర, ఆనియన్, పుదీనా, ఆనియన్స్ ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసేసి వేయించుకొని ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టేసుకున్నాను. అవి చల్లారినాక మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ మటన్ అన్నాను కదా, సారీ మటన్ కాదు, నాటుకోడి బిర్యానీ అన్నమాట. చాలా యమ్మీగా వచ్చింది. అది కొంచెం నాటుకోడి బిర్యానీ చేశాను, రిమైనింగ్ నాటుకోడి కర్రీ చేశాను. చాలా బాగుందన్నమాట. మనము ఈ విధంగా ఎంత మంచిగా అనిపించిందో, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇది ఆర్గానిక్ కోళ్ళతో చేసినటువంటి బిర్యానీ అన్నమాట. నాటుకోడి అయినా కానీ మనకి మటన్ కర్రీ ఏ విధంగానైతే వస్తుందో పీసెస్ సేమ్ అలానే ఉంది. టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోయింది అనమాట. వేసేసుకొని మంచిగా వాటర్ పోసి ఒక 4 నుండి 5 విజిల్ అయితే పెట్టేసుకున్నాను సిమ్లో పెట్టేసి. చూసారా, మంచిగా ఉడికిపోయింది. మటన్ కర్రీ, నాటుకోడి కర్రీ చేసుకున్నాను, దాంతోపాటు బిర్యానీ చేసుకున్నాను, రైతా చేసుకున్నాను. ఇక్కడ చూసారా ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకుంటున్నాను. చాలా మంచిగా ఉంది. చూసారా ఎంత బాగుందో. మనకు చూస్తుంటే మటన్ కర్రీ లానే ఉంది కదా. తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. మనము ఆర్గానిక్గా చేసినటువంటి కూరగాయలన్నా లేదు అంటే ఇలా నాన్ వెజ్ అయినా కానీ ఈ యొక్క బోన్ని చూస్తూ ఉంటే అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి, పులుగు బొక్కలాగా ఉంది. లంచ్ అయితే అయిపోయింది. ఆఫ్టర్ లంచ్ ఏం తినాలనిపిస్తుంది, ఐస్ క్రీమ్ టైం. కొత్త బాక్స్ అయితే అఖిల్ ఓపెన్ చేసేస్తున్నాడు. ఎంతమందికి ఇష్టం చెప్పండి ఈ యొక్క ఐస్ క్రీమ్, చాక్లెట్ ఫ్లేవర్. నాకైతే చాక్లెట్ ఫ్లేవర్ అంతగా ఏమి ఇష్టం ఉండదు, వెనిలా బటర్ స్కాచ్ అయితే ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి మీకు ఏ ఐస్ క్రీమ్ ఇష్టమో కమెంట్ సెక్షన్ చెప్పండి. ఇదిగోండి వాళ్ళిద్దరి కోసం అయితే ఐస్ క్రీమ్ పెట్టేసుకున్నా, నేనైతే కోన్ తిన్నా అనమాట. తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే ఈ యొక్క నాటుకోడి ఉంది కదా, దాంతో ఫ్రై అయితే చేశాను. ఫ్రై కూడా సూపర్గా వచ్చింది.
ఫ్రై కోసం ఏంటంటే నేను మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, దాంట్లో ఏం వాటర్ వేయలేదు, కొంచెం ఆయిల్ వేసేసి డైరెక్ట్ ఒక 5 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. దాంట్లో ఉన్నటువంటి వాటర్తో మంచిగా ఉడికిపోయింది. ఎంత బాగుందో చూడండి. దాన్ని చూస్తుంటే కూడా మనకి కోడి అన్నట్టుగా లేదు కదా, సేమ్ మనకి మటన్ కర్రీ లాగానే ఉందన్నమాట. ఇవి మనం పెంచుకున్నటువంటి కోళ్ళతో చేసినటువంటి కర్రీ అన్నమాట. తర్వాత ఇంకా స్నాక్ అయితే అయిపోయింది. ఆ ముందు రోజే మేమైతే తాటి ముంజలు తిన్నామన్నమాట. అప్పుడు వచ్చినటువంటి వాటితో తాటి ముంజలు షెల్స్ ఉంటాయి కదా, వాటితోనైతే మంచి ఒక బండి చేసుకొని అయితే ఆడుకున్నాము. అయితే ఆ రోజు మేమిద్దరం ఏంటంటే అఖిల్ నేను కొన్ని సిరీస్ చేసుకున్నాం అన్నమాట. ఏంటంటే ఐస్ క్రీమ్, తర్వాత వచ్చేసి ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళాము. ఫ్రెండ్స్, నచ్చింది ఆ వీడియో? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ట్యాంక్ బండ్ పై నుండి వెళ్తూ ఉంటే వ్యూ సూపర్గా ఉంది కదా. తర్వాత ఈవినింగ్ అయితే మొక్కల దగ్గరికి వచ్చాము. ఏదేమైనా కానీ ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం పూట మనం రావాల్సిన ప్లేస్ అయితే ఈ యొక్క మిద్దె తోట, ప్రశాంతతనిచ్చేటువంటి మన మిద్దె తోట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి